ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాత సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 22వ వచనం. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చదవబడిన ఈ మాట మరి దావీదు మహాభక్తుడు, ఒక ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడని పిలిపించుకున్న దావీదు రాసిన మాట. ఈ 119వ కీర్తన ప్రపంచంలోనే అత్యంత విలువైన కావ్యం అంటారండి. ఇలాంటి పాట ఇంకా ప్రపంచంలో ఇంకెవరో కూడా రాయలేరు. హీబ్రూ భాషలో ఉన్న 22 అక్షరాల్లో ప్రతి అక్షరాన్ని ఉద్దేశించి ఒక్కొక్క అక్షరంతో ఆయన అయితే కనుక ఒక్కొక్క 8 వచనాల చొప్పున ఈ పాటను రాశారు. 22 ఒకళ్ళ అక్షరాలు అనుకుంటే కనుక హీబ్రూ భాషలో, మన తెలుగు భాషలో ఎలాగైతే 56 అనుకుంటామో అక్కడ 22 అనుకుంటే ఆ 22 × 8 మొత్తం 172, ఆ 76 వచనాలు అయితే కనుక ఈ పాట కింద రాశారు. ప్రపంచంలో ఇలాగ రాయాలని ఇంకా చాలా మంది ప్రయత్నించారు. ఆయా భాషల్లో కానీ ఎవరూ కూడా ఇలాంటి పాట రాయలేకపోయారు. కానీ ఈయనేదో పెద్ద కవియనో లేకపోతే కనుక పాండిత్యం కలిగిన వాడని అనుకోద్దండి. ఈయన కేవలం గొర్రెలు మేపుకునేవాడు. దేవుని వలన ఏదైనా జరుగుతుంది అనటానికి ఇది ఒక సూచన. ఒక పశువులు కాపరి చేత దేవుడైతే కనుక ఇంత అత్యంత అద్భుతమైన కావ్యాన్ని అయితే రాయించాడు. ఇంకా ప్రపంచంలో ఇంకా మరెవరూ కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి కావ్యాన్ని రాయలేకపోయారు. అంటే ఒక పామరుని చేత కూడా దేవుడు ఏం చేయించగలడు అనటానికి ఇదొక రుజువు. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు ఇక్కడ 22 వచనం దగ్గరికి వస్తే ఆయన ఒక మాట అంటాడు, నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. దేవుడిచ్చిన శాసనం, శాసనం అంటే తెలుసు కదా, మార్చలేని దాన్ని శాసనం అంటారు. మార్చలేని దాన్ని శాసనం. మన భారతదేశం దగ్గరకు వచ్చింది అనుకోండి, మన భారతదేశంలో రాజ్యాంగం అంటారు, తర్వాత చట్టాలు అంటారు, అలాగే ప్రభుత్వాలు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోలని రిలీజ్ చేస్తూ ఉంటారు. రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. కావాలనుకుంటే చట్టాన్ని మార్చగలరు, జీవోలను కూడా ఉన్నట్టుగా కొట్టేయటమో తీసేయటమో కావాలనుకుంటే మార్చుకుంటూ ఉంటారని. కానీ మన భారతదేశానికి మూలం అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా నడవాలి, అతని క్రమం ఎలా ఉండాలనటానికి ఈ రాజ్యాంగం మనకైతే ఒక శాసనం లాంటిది. ఇక దాన్ని ఎవరు మార్చలేరండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడిచ్చిన మాట అనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట శాసనం. మొట్టమొదటిగా మోషేకి అయితే కనుక 10 ఆజ్ఞల రూపంలో రాతి మీద రాసిచ్చాడు. అందుకని శాసనం అనుకున్నప్పుడు మన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అంటారు శిలాశాసనం అంటారు. అంటే శాసనం అంటే కనుక మార్చలేనిది. రాయి మీద రాసింది ఇంకెలా మారుస్తాం? ఈ పలక మీదనో లేకపోతే మరొక దాని మీద రాస్తే కనుక చెరిపేయచ్చు. కానీ రాతి మీద రాసిన దాన్ని మార్చడం కుదరదు. అందుకని 10 ఆజ్ఞలని దేవుడు మోషేకి ఇచ్చినప్పుడైతే కనుక వాటిని రాతి మీద రాసిచ్చాడు, రాతి పలకల మీద రాసిచ్చాడట. మార్చలేనిది అంటారు. అంటే దేవుని యొక్క చట్టం అయితే దేవుని యొక్క శాసనం అని కనుక మనం వర్షం చదువుకుంటూ వస్తున్నప్పుడు శాసనం. దావీదు ఏం అనుసరిస్తున్నాడు అనుకుంటే కనుక శాసనాలను అనుసరిస్తున్నాడు అన్నాడు ఆయన. తర్వాత మనుషులు ఆ శాస్త్రాలను బట్టి కొన్ని చట్టాలు ఉన్నాయి కదా. మనుషులు అవసరాన్ని బట్టి అయితే కనుక మార్పు చేర్పులతో వారు ఉన్న స్థితిగతులను బట్టి అవసరతను బట్టి అయితే కనుక చట్టాలను మార్చుకుంటూ ఉంటారు. మన భారతదేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా చట్టాలు ఎన్నో చేస్తారు, ఎన్నింటినో వాటిని అన్నింటిని మళ్ళీ తీసేస్తూ ఉంటారు.
1994 సంవత్సరంలో మద్యపాన నిషేధం, 1995 కల్లా మళ్ళీ మద్యపాన నిషేధం తీశారు. చట్టం అండి. అమరావతిని గురించి కూడా చూడండి, చట్టాలు చేస్తారు, మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ వస్తుంది. చట్టాలు మారుతూ ఉంటాయి, కానీ శాసనం మారదు. శాసనం అయితే మారదు. అంటే దేవుడు మూలంగా మనిషికి ఏదైతే ఇచ్చాడో దాన్ని మార్చడం అనేది మాత్రం కుదరదు. లోకంలో మనుషులు అవసరానికి తగినట్టుగా వారి మాటలు మారుతూ ఉంటాయి. అన్నీ కూడా బేరసారాలే కదా, అంతా బార్గెనింగ్ మెంటాలిటీ అండి మనుషులది అంతా కూడా. ఏదో కూరగాయల కొట్టులోకి వెళ్ళైతే కనుక ఏదైనా వస్తువు ఖరీదు ఎంత అన్నారు అనుకోండి, వాడు ఎంతో చెప్తాడు, ఇంతకి ఇస్తావా అంటారు. మారకాలు ఉంటాయి. చివరికైతే కనుక ఎంతవరకు వస్తుందంటే కనుక పెళ్లి చేసేటప్పుడు కూడా కట్న కానుకల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా బేరసారాలు ఉంటాయి. వాళ్ళు అంతా అంటే కనుక వీళ్ళు ఎంత అంటారు. సంతలో పశువులు అమ్ముకున్నట్టుగానో కూరగాయలు అమ్ముకున్నట్టుగానో మాట్లాడుకుంటారు. ఏదో మొత్తం మీద ఏదో ఒక రేటుకి తెగిపోద్దని మార్చడం అని మార్చుకుంటారు. మనిషి చెప్పిన మాట ఎప్పుడూ కూడా స్థిరం కాదు. అవసరానికి తగినట్టుగా సందర్భోచితంగా దాన్ని అయితే కనుక మార్చుకుంటూ ఉంటారు. కానీ దేవుడు పలికిన పలుకు దగ్గరికి వస్తే అది శాసనం, ఎవ్వరూ మార్చలేరు. దేవుడు పలికిన పలుకు దగ్గరికి వస్తే కనుక ఎవరు ఇంకా మార్చలేరు. లోకంలో మనుషులకైతే కనుక దేవుడు స్త్రీ దగ్గరికి వచ్చారనుకోండి, నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు ప్రసవ వేదనతో పిల్లలను కనాలి. ఏ స్త్రీకైనా కానీ ఖచ్చితంగా పిల్లలు ఆమె కనాలి. మగవాడు కనటం కుదరదండి. మగవారు గర్భం దాల్చడం కుదరదు. స్త్రీ మాత్రమే పిల్లల్ని కనాలి. అది కూడా ఎలా కనాలట? సరదాగా ఆడుతూ పాడుతూ కంటే కుదరదు. నువ్వైతే కనుక వేదనతోనే పిల్లల్ని కనాలి. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకైతే కనుక నీకు శిక్ష కదా. ఒక మనిషి యొక్క విలువ నీకు అర్థం కాకుండా తప్పుదారి పట్టించినందుకు గాను, చెడగొట్టినందుకు గాను నువ్వు బిడ్డని కంటే కనుక కష్టం అంటే ఏంటో నీకు తెలియాలనే ఉద్దేశంతో దేవుడు ఆమెకే, మీరు టెస్ట్ ట్యూబ్ పేవి అనుకుంటారా, మరొకటి అనుకుంటారా, ఎలా చేసినా పర్లా, ఎప్పటికైనా కానీ చివరికి మాత్రం ఆమె ప్రసవేదన కంటూనే పిల్లల్ని కనాలి. వంట చేయటం ఎవరో అన్నారనుకోండి, సపోజ్ చట్టం అండి మారిపోతుంది. ఎలాగా? ఒకప్పుడు ఆడపిల్లలే మాత్రం భోజనం తయారు చేయాలి, మగవారు అయితే కనుక బయటకు వెళ్ళి కష్టపడి రావాలి. రూల్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే కనుక బయటకు వెళ్ళి కష్టపడి వస్తున్నారు. ఇంట్లో కూర్చున్న మగవాళ్ళు ఏం చేస్తున్నారు? వంట చేయటమో, బట్టలు తుట్టమో, ఇల్లు ఉడ్చటమో చేస్తున్నారు. మార్చుకోవచ్చు అవసరానికి తగినట్టుగా. ఒకలైతే ఇదేదో తప్పు అనో అయితే నన్ను చెప్పట్లేదండి. అవసరానికి తగినట్టుగా అయితే కనుక ఏమో తన భార్య కనుక బలహీనంగా ఉంటే, అనారోగ్యంతో మంచి వ్యక్తి కనుక భర్త పనిచేయటం తప్పేం కాదండి. ఇవి మనకు అనుకూలంగా అవసరాన్ని బట్టి మార్చుకోవడం. కానీ దేవుడు పెట్టిన శాసనం చూస్తారా, స్త్రీలు మాత్రమే పిల్లల్ని కనాలి, అది కూడా ప్రసవ వేదనతో కనాలి. ఖచ్చితంగా దానికోసం నువ్వు ప్రసవ వేదన పడాల్సిందే. ఇది దేవుడు ఇచ్చిన శాసనం, దాన్ని ఎవరు మార్చలేరు. మీరు ఎన్నో మందులకైతే, ఎన్నో జబ్బులకైతే మందులు కనుక్కుంటున్నారు కదా. కరోనా వస్తే కనుక రాకుండా టీకా కూడా కనుక్కున్నారు. ఆడపిల్లకి ప్రసవేదన రాకుండా, అంటే నొప్పులు తెలియకుండా ఉంచే మందేనా ఉందంటారా? ఆడపిల్ల నొప్పులు లేకుండా పిల్లలకి అనేటట్టుగా ఏదైనా మందు తయారు చేయొచ్చుగా. ఇన్ని సంవత్సరాల్లో చేస్తారా? సాధ్యం కాదండి. ఎందుకంటే దేవుడి యొక్క శాసనం. ఆమె యొక్క స్థితి ఏంటో తెలియాలి, తాను చేసిన తప్పేంటన్న సంగతి ఆవిడకి అర్థం కావాలి. అతని ఎడల నీకు వాంఛ కలగాలి, తన భర్త ఎడల నీకు వాంఛ కలగాలి. నువ్వైతే కనుక వేదనతో పిల్లలను కూడా కనాలి. రూల్ అండి అదంతే. సృష్టి ఆరంభంలోనే దేవుడిచ్చిన శాసనం వారికైతే కనుక చేసింది. చట్టం మారుతుందండి. ఏడుకు వచ్చేప్పటికల్లా దావీదు గారు కూడా చెప్తున్నాడు, అయ్యా నేనైతే కనుక నీ శాస్త్రమును అనుసరిస్తాను. మార్చలేనిది ఏదైతే ఉన్నదో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను అనుసరిస్తున్నాను. నువ్వు ఏదైతే చెప్పావో, ఆకాశము భూమి గతించిన దేవుడు చెప్పిన మాటల్లో సున్న గాని పుళ్ళు గాని తప్పిపోవడానికి వీల్లేదు. నువ్వు ఏదైనా చేయి. నీకేదో తెలివి ఉందనో, జ్ఞానం ఉందనో, లేకపోతే కనుక చదువు ఉందనో, లేకపోతే కనుక ధనం ఉందనో, అధికారం ఉందనో, 10 మంది సపోర్ట్ ఉందనో విన్ననుకున్నా దేవుని మాటలు మాత్రం మార్చడం మాత్రం సాధ్యమే పని మాత్రం కాదు. ఇది యేసు ప్రభువారు చివరికైతే కనుక ఫైనల్గా ఇచ్చిన డెసిషన్. ఇప్పుడు ఎవరైతే కనుక దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తారో ఏం జరుగుతుంది? దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తే ఏం జరుగుతుంది? లోకంలో మనుషులు అలా ఉండరండి. మీరు అలా అంటే ఎలా కుదురుతుందండి, ఏదో కొంచెం పట్టు విడుపులు ఉండాలి కదా అంటారు. విన్నారు ఈ మాట? రోజు అంటారు కదా, పట్టు విడుపులు ఉండాలి. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే ఎలా కుదురుతుందండి? కొన్ని సందర్భాల్లో కుదరాల్సిందే. ఉన్న వాస్తవాన్ని చెప్పినప్పుడైతే కనుక దాన్ని కాదంటే ఎలా కుదురుతుంది? బార్గెనింగ్ అలవాటైపోయిన ఈ లోకం అయితే కనుక, ఇది బేరసారాలకు లోబడిపోయిన ఈ లోకం అయితే కనుక ప్రతి చిన్న విషయానికైతే కనుక మొదలుపెట్టి వాళ్ళు ఒకటంటే కనుక ఒకటి అనుకుని చివరికైతే కనుక వాదించి ఒప్పించి మరొకటి చేసుకుని ఏదో మధ్యరికంగా అయితే కనుక ఏదో వచ్చి ఒక సెంటర్లో నుంచుంటారని. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కాదు. అట్లా వచ్చినప్పుడు ఆయన అయితే కనుక ఏకపక్షంగానే చెప్తాడు. దేవుడు చెప్పిన మాటకి మనకి బేరసారాలు ఉండకూడదండి. బేరసారాలు చేయాలని ఒక ఆయన ప్రయత్నించాడట, తెలుసా? బైబిల్లో అయితే కనుక బేరసారాలు చేశారట ఒక ఆయన. ఎవరైనా దేవుడు అన్నాడు అనుకుంటే కనుక ఆయన అన్నీ ఆలోచించి చెప్తాడండి. నీ చేత ఆలోచన చెప్పించుకునే పరిస్థితి ఉండదు. దేవుడు తప్పు చేశాడేమన్న పరిస్థితి ఎప్పుడు అనకండే. లోకంలో మానవులైతే కనుక తెలిసి తెలియక మాట్లాడతారేమో, కానీ ఈ సర్వమును సృష్టించిన సృష్టికర్త ప్రతిదాన్ని మూలాన్ని అయితే కనుక అనుకున్నాడు. ప్రతిదానికి ఒక ఈక్వేషన్ ఉందండి. ఆయనకి ఎన్నో తెలియకపోతే కనుక యావత్తు సృష్టిని అంతటి ఇంత చక్కగా ఏ విధంగా మెయింటైన్ చేయగలరు ఆయనకే మనం ఆలోచన చెప్పే స్థాయి మనకు రాదు కదా.
ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వారు ఉన్నారా? రోమిలాసిన పత్రికలో పౌలు గారు అయితే కనుక ఆ మాట అంటున్నాడు. ఇది తెలియక ఒక ఆయన అయితే కనుక దేవుని దగ్గరికి వచ్చి బేరసారాలు చేసినట్టు చేసినప్పుడైతే కనుక మొదటైతే కనుక దేవుడు నవ్వుకున్నాడు. పోలే తెలియదు కదా విశ్వాసం అంటే ఏంటో అప్పుడే వెల్లడిపరచబడుతుంది కనుక అబ్రహాముకి అయితే కనుక దేవుడు ఛాన్స్ ఇచ్చాడట. ఏమి అన్నాడట, ప్రభా సొదొమ గొమొర పట్టణాలను పాడు చేయటం ఎందుకో నాకు నచ్చలేదు అన్నాడట. నువ్వైతే కనుక నన్ను నాశనం చేయడానికి వెళ్ళిపోతానని చెప్తున్నావు, ఈ రాత్రికి దాని పని ఫినిష్ అయిపోద్దని చెప్తున్నావు, నాకు ఎందుకో నచ్చలేదు అన్నాడట. ఏమైంది అన్నాడు. అందులో కొంతమంది నీతిమంతులు ఉంటారు కానీ నువ్వు అనుకున్నట్టుగా అందరూ చెడిపోలేదు కదా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చెడిపోలేదు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా ప్రభా, నాలటి వాడు ఎవడో ఉండడా అన్నాడట. ఎంతమంది ఉంటారు అనుకున్నావు అన్నాడు. ఆ పట్టణపు జనాభా మరి వేలల్లో ఉందో లక్షల్లో ఉందో తెలియదండి, కానీ అందులో ఎంతమంది ఉంటారని అనుకున్నావు అంటే కనుక ఒక 50 మంది నీతిమంతులు ఉండరు ప్రభా అన్నాడట. సరే అబ్రహాము, అందులో కనుక ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ సొదొమ గొమొర పట్టణాలకి శిక్ష విధించను, వాటిని నాశనం చేయను అన్నాడట. దేవుడు వెంటనే ఎప్పుడైతే కనుక ఆ మాటకు ఒప్పుకున్నాడు, ఒకసారి దేవుడు ఏదైనా మాట అన్నాడు అనుకుంటే వెనక్కి తిరగట్టు ఉండదండి. లోకంలో మనుషులైతే కనుక ఎంతటి వారైనా కానీ మడమ తిప్పటం మాట తప్పటం కొంచెం జరుగుద్దేమో కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు మాత్రం ఉండవు. వన్స్ ఆయన అన్నాడు అనుకుంటే కనుక మార్చటం ఎవరి వలన కాదు. సో అబ్రహాము అడగంగానే దేవుడు ఒప్పుకున్నాడట. అబ్రహాముకి డౌట్ వచ్చింది, ఇదేంటిది దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే కనుక అందులోంచి బయటికి రాడు కదా, నేను అడగగానే ఇంత సునాయాసంగా ఎందుకు ఒప్పేసుకున్నాడు? నేను 50 మంది నీతిమంతులు ఉంటారు అంటే కనుక అన్నాడేంటి, ఏదో సంథింగ్ ల్యాప్ ఉందని చెప్పి ఆయన వెంటనే వచ్చితే కనుక ప్రభా 40 మంది ఉంటే ఒప్పుకుంటావా? 40 మందా? ఓకే రైట్ అని. 30 మంది ఉంటే డౌట్ వచ్చి మళ్ళీ అడుగుతున్నాడట. అబ్రహాముకు దేవునికి ఉన్న చనువును బట్టి అయితే కనుక అంటే అబ్రహాము దేవుని ఎడలో చూపించిన నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాంతో దేవుడు ముచ్చటగానే మాట్లాడుతున్నాడు. 30 మంది ఉంటే ఒప్పుకుంటావు ప్రభా? సర్లే. మళ్ళీ డౌట్ వచ్చిందంటే అబ్రహాముకి 20 మంది ఉంటే ఒప్పుకుంటారు ప్రభా, 10 మంది ఉంటే ఒప్పుకుంటారు ప్రభా, ఇంతవరకు వచ్చాడట. అబ్రహాముకి ఎంతవరకు టెన్షన్ వచ్చిందంటే కనుక దేవుడు ఇంత త్వరగా ఒప్పేసుకున్నాడంటే కనుక ఏమో నేను అనుకున్నట్టుగా ఆ పట్టణంలో నీతిమంతులు ఎవరు లేరేమో డౌట్ వచ్చేసింది ఆయనకి. 50తో ప్రారంభించిన ఆయన 10 వరకు వచ్చేతే కనుక బేరవాడతో మొదలుపెట్టాడు. దేవుడు అయితే కనుక అన్నాడు, నువ్వు ఏది చెప్పినప్పుడు కూడా రైట్ అలాగే అన్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరన్న సంగతి ఎవరు తెలుసు, అక్కడ ఏమీ లేరన్న సంగతి దేవుడు ఏ విషయాన్ని పరిశీలించకుండా పరిశోధించకుండా ఏ పని చేయడండి. ఆయన ఊరికనే ఎవరి మీద నేరారోపణ చేయడు సుమా. చాలా మంది ఎత్తికనికి ఈరోజు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత శిక్ష పడిపోయిన తర్వాత నేరాన్ని దేవుని మీద తోసేస్తారు. ఏంటో ఆ దేవుడు ఏంటో నన్ను తప్పు పట్టేశాడు, ఆ దేవుడు ఏంటో నాకు కీడు కలిగించాడని. పిచ్చి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకండే. నీ భర్త మీదో భార్య మీదో సనుక్కున్నది ఈజీగా దేవుని మీద సనక్కండి. లోకంలో నీ తల్లి మీద తండ్రి మీద నీ కొడుకు కూతురు మీద సనుక్కున్నట్టుగా దేవుని మీద సనక్కండి. నీ అధికారుల మీద నింద మోపినట్టు లేకపోతే నాయకుల మీద నేరం మోపినట్టు మాట్లాడేకండి. దేవుడైనా నువ్వు చేసే పనిని బట్టే నీకు శిక్ష పడుతుంది తప్ప అన్నిటిని చూసినవాడు. మనుషుల ముందైతే కనుక నేను గొప్పని చెప్పడం కోసం సత్యాన్ని కూడా సమాధి చేసి అబద్ధంతో బ్రతికేసే లోకం అనేది అన్నట్టుగానే అబ్రహాము అడిగిన దానిని బట్టి ఒప్పుకున్న దేవుడు చివరికి రాత్రికి అయితే కనుక యాక్షన్లోకి వచ్చినప్పుడు జరిగిందని తెలుసా, ఒక్క లోతు తప్ప ఇంకెవరు కూడా అక్కడ కనపడలేదు. ఒక లోతు తప్ప అక్కడైతే కనుక ఆ ఊర్లో ఇంకెవ్వరూ కూడా అయితే కనుక దేవుని దృష్టికి హితమైన వారు కానీ నీతి మార్గంలో ఉన్నవారు కానీ లేరు. అవకాశం వచ్చిన కనీసం లోతు యొక్క అల్లుడు కూడా లోతు యొక్క మాటను కూడా వినలేకపోయారండి. అంటే మాట్లాడటం అనుకున్నప్పుడు దేవుడు ఏదైనా అన్నాడు అనుకుంటే నువ్వు మార్చడానికి ప్రయత్నించినా ఏమీ జరగదు. అందుకని సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వంకరగా చేసిన దాన్ని తిన్నగా చేయటం ఎవరి వల్ల కాదు, తిన్నగా చేసిన దాన్ని అయితే కనుక వంకరగా చేయటం కూడా కాదు. కుక్క తోక వంకర అన్నారు. ఆ వంకరగా ఉన్న కుక్క తోకనైతే కనుక మీరు ప్రయత్నించండి, ఎన్ని సర్జరీలు చేస్తారో ఎన్ని పిండి కట్లు కడతారో కట్టండి చూద్దాం. ఆ తోకను కనుకైతే కనుక స్ట్రైట్గా కనుక మీరు చేయగలిగితే కనుక మీరు గొప్పోళ్ళే. కనీసం సృష్టిలో కుక్క తోకను కూడా మీరేం చేయలేరట. కుక్క తోకను కూడా మీరేమి చేయలేరు. దేవుడైతే కనుక స్పష్టంగా చెప్తున్న మాట అదే. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈయన స్మూత్గా అయితే ఇంకో మాట చెప్పాడు, నీ తలలో ఉన్న వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో తెలుసా, అవన్నీ కూడా దేవుడు లెక్కించాడు. వాటిలో ఒక్కదాన్నైనా కానీ నువ్వు తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు. ఆ తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు. నీ వలన కనీసం వెంట్రుకను మార్చడం కూడా నీ వలన కాదు కదా అన్నాడు. ఇది శాసనం. దీన్ని మార్చాలని ఎవరైనా ప్రయత్నించినప్పుడు కూడా ఏది జరగదండి. ఈరోజు లోకంలో చాలా మంది అయితే కనుక తామున్న స్థితిగతులను బట్టి ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో దేవుడు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే నెరవేరుస్తారో దానిని బట్టి ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నా మాట. ఎందుకంటే ఈ బేరసారాలకు అలవాటు పడిపోయిన లోకం ఏదైనా ఒక మాట అంటే కనుక అలా కాదులేండి, ఇంకో మాట చెప్పండి, ఇలా కాదులేండి, ఇంత తీసుకోండి అంటారు. చూసారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతూ కూర్చున్నది గానం. దేవుడైతే కనుక అది నవ్వుతూ ఒప్పుకున్నా చివరికి ఏమీ జరగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం అబ్రహాము తెల్లవారు లేచాడట, చూశాడట సొదొమ గొమొర పట్టణాలు తగలబడిపోయి ఆ పొగ ఆవము పొగ వల్ల లేచిపోతుంది కదా, ఇటుకలు బట్టిలోంచి వచ్చిన పొగ ఎలాగైతే వస్తుందో దూరంగా నా పట్టణాల నుంచి అయితే కనుక పొగ వచ్చేస్తున్నాడు. అబ్రహాముకి అర్థమైపోయింది,
ఆ పట్టణం అయితే కనుక నాశనం అయిపోయి దేవుడు చెప్పిందే జరిగింది తప్ప ఆయన అయితే మాత్రం కనికరించలేదు అక్కడ అని. కనికరించదనుకున్నాడు. వెంటనే తన గుడారం తీసుకుని అయితే కనుక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఉండకూడదు, ఇక్కడ నేను కూడా ఉంటే నేను చెడిపోతాననే ఉద్దేశంతో అబ్రహాం కూడా వెళ్ళిపోయాడు. అంటే దేవుణ్ణి ఒప్పించాలని ప్రయత్నించినప్పుడు కూడా అది మారలేదు. లోకంలో మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక ఏమో మార్పులు ఉంటాయి. అందుకని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఎలా ఉందో తెలుసా? ఆయన మార్పు లేనివాడు కదా, నిన్న నేడు నిరంతరము ఒకటి, నో చేంజ్ అండి అని ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకుంటే కనుక ఆ మాట చొప్పున జరుగుతుంది. సపోజ్ ఇదే స్థితిలో మీరుంటే ఏం జరుగుతుంది? దేవుని గురించి అయితే కనుక మీరు అంత చక్కగా చెప్పినప్పుడు ఇప్పుడు ఒకవేళ మీరు ఆ స్థితిలో ఉంటే ఏం జరుగుతుంది? ఉన్నట్టుగా యాజ్ పర్ రూల్ అన్నారు అనుకోండి, మీరు కూడా బ్రతికేటప్పుడైతే కనుక ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు కదా లోకంలో నాయకులు, ఏదైతే కనుక రాజ్యాంగంలో ఉందో ఉన్న రాజ్యాంగాన్ని బట్టి అనుసరిస్తే కనుక ఈరోజు ఏ ఒక్క రాజకీయవేత్త కూడా ఈరోజు లోకంలో ఉన్నాడు తెలుసా? ప్రజలు ఊరుకోరండి. ఎందుకంటే ఉన్నట్టుగా పాటించడం. మన దేశ రాజ్యాంగం అత్యంత ఉన్నతమైన రాజ్యాంగం అండి, అందులో మాత్రం తిరుగులేదు. కానీ ఉపయోగం ఏంటి? పాటించే వాళ్ళు ఎవరూ లేరండి. దానికి కూడా అయితే కనుక వీళ్ళు అమెండ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మార్పు చేర్పులు ఉండవండి. ఇలా మార్పు చేర్పులు చేసుకున్నారు కనుక ఇలా అయితే కనుక మొత్తం విషయాన్ని అయితే కనుక గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు, రోజులు గడిపేస్తున్నారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మార్పు ఉండదు. ఆయన ఏది చెప్తే కనుక ఉన్నట్టుగా నెరవేరిస్తే ఏ ఒక్కరికి మనం నచ్చదండి. తల్లిదండ్రికి కూడా మనం నచ్చం, కొడుకు కూతురు కూడా నచ్చం, భార్య భర్తకైనా కానీ అన్నదమ్ములకైనా స్నేహితులకైనా కానీ ఎవరికి మనం నచ్చం. దేవుని మాట, ఆయన మార్పు లేనివాడు కనుక నేను కూడా ఆయన వలె ఉండాలి, నేను కూడా దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడిని కనుక ఆయన పోలిక చొప్పున బ్రతకాలని కనుక దేవుడు ఏ క్రమాన్ని అయితే ఏర్పరిచాడో ఆ క్రమం చొప్పున మనం వెళుతుంటే మన కుటుంబీకులకే మన మీద చిరాకు వచ్చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం చూస్తే తెగ నవ్వుతారు, ఏంటింత మొండోడుగా ప్రవర్తిస్తారంటే ఆయన చెప్పిన మాటనా, ఇంకెవరు చెప్పిన మాట వినడా, మరీ మూర్ఖంగా ఉన్నాడు కదా, ఏదో కొద్దిపాటిది అటు ఇటు చూసి చూడనట్టు పోవాలి కదా అంట. దేవుని దగ్గరికి వచ్చేప్పుడు చూసి చూడనట్టు పోవటాలు ఏమి ఉండవండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చూసి చూడనట్టు పోవటాలు ఉండవు, ఫోన్లే అంటూ ఉండదు. ఎందుకంటే కనుక నీ ఒక్కడికే కాదు సమాధానం, లోకంలో ఉన్న మానవులందరికీ. నువ్వు పుట్టక మునిపే చనిపోయిన వారికి కూడా దేవుడైతే కనుక న్యాయమే చేయాలి. నీకొక రూలు వాళ్ళకొక రూలు అంటే కనుక కుదరదు. సృష్టి ఆరంభం నుంచి ఆదాం అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు తినవద్దన్న పండు తింటే వెంటనే ఆయన సన్నిధులు అయితే కనుక చోటు లేకుండా గెంటేస్తాడు ఆయన. ఆదాం అవ్వలను అయితే కనుక వాళ్ళు తినవద్దన్న పండు తిన్నందుకు అప్పటి వరకు తన చేతులతోనే చిక్కుకున్న ఆయన, ఒక రూపాన్ని ఇచ్చి తన ఊపిరిని పోస్తున్న ఆయనే వాళ్ళు చేయొద్దన్న పని చేసినందుకు తన ఇంట్లో ఉండటానికి లేకుండా వాళ్ళనైతే కనుక వెలుపలికి గెంటిస్తాడు. సో ఈ రోజు కనుక నువ్వు కూడా చేయొద్దన్న పని చేసిన తర్వాత కూడా ఒకళ్ళ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఏదో క్షమించు పొరపాటు అయిపోయిందంటే ఒకళ్ళు నిండి కనుక ఒకళ్ళు కనుక ఊ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలి? వాళ్ళు అడుగుతారట, ఆదామావులు అడుగుతారు, అదేంటి ప్రభా వాళ్ళు చేసిన తప్పు ఒకటే, మేము చేసిన తప్పు కూడా ఒకటే, మరి అలాంటప్పుడు మమ్మల్ని ఏమైతే కనుక ఏదైనా వాళ్ళ నుంచే బయటికి తోసేస్తావు, నీవైతే కనుక వారిని నీ సన్నిధిలో ఉంచుకున్నావు, ఇదెక్కడ న్యాయమో అని అడుగుతారు. ఇదెక్కడ న్యాయమని అడుగుతారు. ఒకరి చేత అడిగించుకునే పరిస్థితి దేవునికి రాదండి. ఒకరి చేత అడిగించుకునే పరిస్థితి దేవునికి రాదండి. అందుకని ఇశ్రాయేల్ ప్రజల్లో కనుక సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో, ఆ యెరూషలేము చుట్టుపక్కల అయితే కనుక యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో సొదొమ గొమొర్రా గురించి ప్రస్తావిస్తాడు యేసుప్రభువారు. ఈ రోజు మీకు ప్రకటించబడుతున్న సువార్త ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళకి చెప్పలా. ఈరోజు మీకు ఇంత విరివిగా చెప్పబడుతుంది. మీరు చేసిన తప్పేంటి, మీరు ఎలాంటి మార్గంలో ఉన్నారు, తద్వారా మీరు తెచ్చిపెట్టుకున్న సమస్యలు ఏంటి, లేకపోతే దానివల్ల మీరు పొందబోతున్న శిక్ష ఏంటి, వీటన్నిటిని గురించి వివరించి చెప్తున్నప్పుడు కూడా చెప్తున్న ఇప్పటికీ మీరు మారు మనసు పొందట్లేదు, మీ తప్పును ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. చేయకూడనట్టుగానే మీరు వెళ్ళకూడని త్రోవల్లోనే వెళ్ళైతే కనుక అన్ని నష్టపరుచుకుని చివరికి మాత్రం అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉన్న పరిస్థితి మీది. కానీ మీకు జరుగుతున్న ఈ సువార్త గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా రేపటి దినాన సొదొమ గొమొర్రా పట్టణస్థులు వచ్చి మీ మీద నేరస్థాపన చేస్తారు. ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణస్థులకు కూడా చెప్పాలంట, సమాధానం చెప్పాలి. ఎందుకో తెలుసా? సువార్త వాళ్ళకి చెప్పాలా. వాళ్ళు చేస్తున్న తప్పును ఎవరు ఎత్తి చూపించలేదు. ఆ రోజు వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నప్పుడు కూడా వారి గురించి ఎవరు మాట్లాడకపోవడం చేత మేము చేసేదే రైట్ అనుకుని చెప్పి వెళ్ళిపోయారు. తద్వారా అయితే కనుక తెచ్చిపెట్టుకోకూడదు నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. కానీ ఈ రోజు అయితే కనుక మనకి ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి చేత మనలైతే కనుక ఒకళ్ళు కనుక కదిలించేటట్టుగా, కలవరపాటు గురి చేసేటట్టుగా అంటాడు కదా పేతురు గారు అన్నాడు, మీరైతే నిర్మలమైన మీ మనస్సులను నేను రేపుతున్నాను, ప్రశాంతంగా ఉన్న మీరు అన్నీ బాగున్నాయి కదా, సుఖము సంతోషమే పరమావధాన్ని బతుకుతున్నారు మీరు, కానీ మీరు చేసే పని భవిష్యత్తులో ఎలాంటి తీవ్ర పరిణామాలకి దారి తీయబోతున్న సంగతి నేనైతే కనుక రేపుతున్నాను కదా అన్నాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులు అయితే కనుక రేపటి దినాన దేవుని యొక్క శాస్త్రాన్ని ప్రశ్నిస్తారట. మరి మాకొక రూలు వాళ్ళకొక రూలా అంటారట. దేవుని దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక మాకొక రూలు వాళ్ళకొక రూలా, అది ఎలా కుదురుతుంది?
అదెలా కుదురుతుంది? లోకంలో మనం ప్రభుత్వాలు కానీ మరొకరు కానీ చేసే చట్టాలు అలాగే ఉంటాయి. కాలాన్ని బట్టి చట్టాలు మారిపోతూ ఉంటాయి. కాలాన్ని బట్టి చట్టాలు మారిపోతూ ఉంటాయి. కానీ ఈరోజు మన స్థితికి వచ్చినప్పుడు అలా లేదండి. దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఆయన ఏమీ కూడా మార్పు ఉండదు. నిన్న ఎలా ఉందో నేడు అలాగే ఉంటుంది. భవిష్యత్తులో ఎంతకాలం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అలా ఉంటుంది. మార్పు అంటూ ఉండదు కదా. కానీ మనుషులైతే కనుక కావాల్సింది ఏం కోరుకుంటే తెలుసా? ఏదో చూసి చున్నట్టు వెళ్ళిపోవాలండి. పట్టు విడుపులు ఉండాలి కదా, ఎవరో ఒకరు సర్దుకోవాలి కదా. కానీ దేవుని దగ్గరికి వచ్చి సర్దుకోవటం కుదరదండి. దేవుని దగ్గరికి వచ్చి పట్టు విడుపులతో పని ఉండదండి. దేవుని దగ్గరికి వచ్చేప్పైతే కనుక ఏదో బేరసారాలకైతే కనుక అవకాశం ఉండదు. ఈ స్థితే ప్రతి ఒక్కరు కూడా ముందు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఇష్టమైనట్టుగా నువ్వు ఉంటేనే ఆయన నీ పక్షంగా మాట్లాడతాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే పర్వాలేదు దేవుడు మేనేజ్ చేస్తాడని మాత్రం అనకండి. అలా అనుకునే ఈరోజు చాలా మంది దేవుల్లో ఉన్నట్టుగానే ఉంటూ కూడా చివరికైతే దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతున్నారు. దేవుడు నీ కోసం అయితే కనుక రూల్స్ మార్చడు. ఎందుకంటే కనుక అందరిదే ఒకటే రూలు. యావత్ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒకటే చట్టం. లోకంలో మనుషులకైతే కనుక దేశాన్ని బట్టి చట్టాలు మారతాయండి. లోకంలో మనుషులకైతే కనుక దేశాన్ని బట్టి చట్టాలు మారతాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ ఒకటే రూల్. అందుకని అందరికీ ఒకటే ప్రామాణికం. ఎందుకు మన చేతుల్లో ఉన్న బైబిల్ ఏదైతే ఉందో, ప్రపంచంలో ఏ భాషలోకి వెళ్ళి ఏ దేశం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా ఇదే చదువుతారు. వారి వారి భాషలో చదువుతారేమో తప్ప ఇందులో ఏ ఒక్క అక్షరం కానీ సున్న కానీ పొలు కానీ మార్పు చేతులు ఉండవు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అందరికి అదే పుస్తకాలు. ఇందులో ఏమి రాయబడి ఉందో అందరూ అదే చదువుతారు. ఇది దేవుని యొక్క శాస్త్రం అన్నాడు. మనుషుల శాస్త్రమే అంత కఠినంగా ఉంటుందండి. దేవుని శాస్త్రం మార్చడం కుదరదు. ఎందుకంటే మనం ఎస్తేరు గ్రంథం చదువుతున్నప్పుడు రాజైన అహష్వేరోషు ఓ సందర్భంలో అయితే కనుక తాను చేసిన శాసనం ఎంత స్థిరంగా ఉంటుందో దాన్ని మార్చడం ఏ విధంగా అయితే కనుక ఎవరికి సాధ్యం కాకుండా పోతుంది అనుకున్నప్పుడు ఆయన పలికిన పలుకేంటి ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 418వ పేజీ, పాత నిబంధన పెద్ద బైబిల్లో. లోకంలో శాస్త్రం అంటే ఏంటో చాలా మందికి అర్థం కాలేదు కనుక మాట చెప్తున్నానండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు మీరు కనుక ఒకరికి కాన్స్టిట్యూషన్ గురించి తెలిస్తే, భారత రాజ్యాంగం అని కనుక అనుకున్నట్టయితే దాన్ని మార్చడం ఎవరి వలన కాదండి. ఈ మధ్యకాలంలో అయితే కనుక బాగా దాని గురించి డిబేట్ కూడా జరుగుతుంది కదా. ఎందుకంటే దానిని బట్టే మీరు ఏదైనా చేయండి. వన్స్ దాన్ని మార్చడం ప్రారంభిస్తే కనుక మానవ జీవితాలు కాదు దేశమే అతలాకుతలం అయిపోతుందని కొట్టేసుకుంటున్నారు. దేవుని దగ్గరికి వస్తే కనుక ఆయన శాసనం ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడైతే కనుక పారశిక సామ్రాజ్యాన్ని, మాదీయ పారశిక సామ్రాజ్యాన్ని పరిపాలించిన అహష్వేరోషు రాజు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడైతే కనుక సుమారుగా మన ఇండియా వరకు కూడా ఆయన అయితే పరిపాలించినట్టు. ఈ అధ్యాయం మొదట్లో వచ్చినప్పుడు కల్లా ఇండియానే లేదు కానీ హిందూ దేశం కదా. అక్కడ రాయబడిన మాట చూడండి. అహష్వేరోషు దినములో జరిగిన చర్య వివరము. హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు. హిందూ దేశం అంటే మంద కాదండి. హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని హిందీ దేశం అంటారు. సో అప్పటి వరకు అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, లేకపోతే కనుక మనం ఇది హర్యానా, ఇవన్నీ కలిగితే కనుక హిందూ దేశం అండి. ఆ హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారినైతే కనుక ఆ రోజైతే కనుక అహష్వేరోషు రాజు పరిపాలించాడట. వారికి ఆ రోజైతే కనుక శాసనం చేశాడు ఆయన. ఒక రోజు అయితే కనుక ఇలా జరిగించాలి, మొత్తం నా రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఇలా జరిగించాలనుకున్నప్పుడు ఆ శాసనం మీద డిబేట్ జరిగింది. తప్పు కదా, మీరు చేసిన శాసనం తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అన్నప్పుడు జరిగింది ఏంటో చూడండి. అక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు 3వ వచనం నుంచి. 8వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ వచనం చదువుతున్నాను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేస్తున్న కీడును అతని యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరుచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాననే, రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజు అయిన తమ సకల సంస్థానములో ఉండు యూదులను నాశనము చేయవలని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగును హామాను రాయించిన తాకీదులు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడు. కట్టుకున్న భార్య వచ్చి భర్తను అడుగుతుందంటే, అంటే చక్రవర్తి, ఈమె మహారాణి. ఆ రాణి వచ్చి అహష్వేరోషు అడుగుతుందంట, మీరైతే కనుక యూదులను నాశనం చేయాలనే ఉద్దేశంతో మీరు శాసనం చేశారు కదా, ఆ శాసనాన్ని దయచేసి రద్దు చేయండి అన్నట్టు. అంటే శాసనం యొక్క పవర్ ఏంటో చూడండి. ఆ శాసనం రద్దు చేయమంటే కనుక అతను ఏమన్నాడు చూడండి. అక్కడ మనవ చేయగా రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఎలాగూ సెలవిచ్చాను. హామాను ఇంటిని ఎస్తేరునికి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడిన. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడో. శాస్త్రాన్ని ఏం చేయరట? మనిషి రాసిన శాస్త్రమే మనుషులు మార్చలేరట. మనుషులు రాసిన శాస్త్రమే మనుషులు మార్చలేరు కదా. మన భారత రాజ్యాంగం మనుషుల చేతనే వ్రాయబడింది. కానీ దాన్ని కనుక మారిస్తే ఊరుకోనన్నమ్మా. పెద్ద డిబేట్ జరిగిపోతుంది. ఎవరో ఒక ఆయన అయితే కనుక ఒక మాట అన్నందుకు కానీ పెద్ద రభస అయిపోయిందండి.
రాజ్యాంగాన్ని మార్చడం ఏంటి అని గొడవ అవుతుంది. అంటే మనుషులు రాసిన శాసనమే మార్చడం కుదరదు. మరి మనుషులు రాసిన శాసనమే మార్చడం కుదరదు అనుకుంటే ఆ పరలోకముందున దేవుడు రాసిన శాసనం ఏమొద్దు ఒకసారి ఆలోచించండి. మారవగలరా? దేవుడు రాసిన శాసనం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చగలిగే కెపాసిటీ, అంటే మార్పించగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం కూడా ఆలోచించవలసిందే తెలుసా? దేవుడు ఏదైతే కనుక శాసించాడో శాసనాన్ని అనుసరించి నడిస్తే కనుక నువ్వైతే కనుక ఆయనకి ఇష్టడు అంతే. అలా కాకుండా ఆయన శాసనాన్ని అయితే కనుక నువ్వు మార్చుకుందామని ప్రయత్నిస్తే, లేదు నీకు అనుకూలంగా మార్చుకుందామని ప్రయత్నిస్తే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు అంగీకరించే పరిస్థితి మాత్రం కాదు. అలా చేస్తే కనుక తప్పు అవుతుంది కదా అన్నారు చాలా మంది. నిజమే, దావీదైతే కనుక ఆ శాసనాలు ఉన్నది ఉన్నట్టుగా ఏం చేశారట? అనుసరించు. దేవుని చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించినందుకు గాను, ఆయన శాసనాన్ని అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చినందుకు గాను ఈయన మీదకి ఏమొచ్చినాయట? నిందలు వచ్చినాయి. ఆయన మీదకైతే నిందలు వచ్చినాయి. యేసు ప్రభువు కూడా చివరికి నిరూపించి చూపించింది కూడా అదే. ఎవరైతే కనుక దేవుని శాస్త్రాలను ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతారో వారు అందరికీ శత్రువులు అయిపోతారు. వారు చుట్టూ ఉన్న మనుషులందరికీ శత్రువులు అవుతారు. ఎందుకో తెలుసా? మనుషులందరికీ కూడా పట్టు విడుపులు ఉండాలి. మనుషులకైతే కనుక బేరసారాలకైతే కనుక వాళ్ళు అవకాశం ఇచ్చేటట్టు ఉండాలి. చూసి చూడనట్టుగా పోవాలి. మనుషులకైతే కనుక ఇదే. వారు కనుక తమకొక న్యాయం ఎదుటి వారికి ఒక న్యాయం అనే లోకంలో మాట ఉంటుందండి. తమవారు అనుకుంటే కనుక తీర్పు ఒకలా ఉంటుంది, ఎదుటివారైతే కనుక మరొకలా చెప్తారు. తెలుసు కదా, నీతి సూత్రాలు మాత్రం అందరూ పాటిస్తారు, కానీ తమ వరకు వస్తే మాత్రం మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ ఎక్కడా మారవండి. తమవాడా బయటవాడన్న సంగతి కూడా చూడడం. ఒక మాట కనుక ఎవరైనా కనుక దేవుని దృష్టిలో కనుక ఇంపుగా కాకుండా మరొక విధంగా వ్యతిరేకంగా మాట్లాడారనుకుంటే, దేవుని దగ్గర ఎవరైనా అవిధేయతని కనుక చూపించారనుకుంటే ఖచ్చితంగా శిక్ష పడిపోద్ది. ఖచ్చితంగా శిక్ష పడిపోద్ది. అబ్రహామే ఇంత గొప్పగా మాట్లాడిన అబ్రహామే, దేవుని దగ్గర అయితే కనుక బేరసారాలు చేయగలిగిన అబ్రహాము కూడా ఓ సందర్భంలో దేవునికి చిత్తం తెలియకుండా లేకపోతే ఆయన అడగకుండా ఒక చిన్న పని చేశారట. దేవుడు చెప్పిన మాటను వినకుండా ఆయనైతే కనుక హాగర్ అనుకున్న ఒక ఆవిడనైతే కనుక పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యగా అయితే తెచ్చుకున్నాడండి. దేవుడు వెంటనే జరిగిన పరిణామాలను బట్టి దాదాపు 13 సంవత్సరాల పాటు మళ్ళీ దేవుడు అయితే కనుక అబ్రహాంతో మాట్లాడలేదు. తెలుసా? 14 సంవత్సరాలు అనుకోండి, ఇది యావజ్జీవ శిక్ష అన్నట్టుగా అబ్రహాంతో 14 సంవత్సరాలు మాట్లాడేది. దర్శనం లేదు. ఇంకా ఆ 14 సంవత్సరాల చరిత్ర అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఆయన గురించి దేవుడు ఇంకేం చెప్పలా. రీజన్ అంటే కనుక నా మాట చొప్పున కాకుండా నీ ఇష్టం చొప్పున జరిగితే కనుక ఇది పరిస్థితి అన్నారు. మోషే దగ్గరికి వచ్చారనుకోండి సపోజ్. ఆ మోషే కూడా సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలను విమోచించడం కోసం నువ్వైతే కనుక ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజలను విమోచించి తిరిగి తీసుకురా అని అన్నట్టు. అప్పుడు మోషేని వెళ్ళమంటే మోషే అన్నట్టు తెలుసా? కుదరదు, నేను వెళ్ళను. నేను వెళితే కనుక నాకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళందరూ నన్ను అవమానిస్తారు, నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, నన్ను చంపొచ్చు కూడా, నాకెందుకు ఈ గొడవ, నేను వెళ్ళను అన్నట్టు. దేవుడు చెప్పిన పని చేయమంటే కనుక వెళ్ళను అన్నాడు. వెళ్ళనంటే ఏం జరుగుద్ది? ఒప్పించాడు దేవుడు. సరే, ఎందుకంటే కనుక అందుకోసమే మరి పెంచాడు కదా మోషేని. పందెం కోడులాగైతే కనుక దేవుడు పెంచాడు. పందెం ఆడనని చెప్తా కనుక ఊరుకోడు కదా, మెల్లగా అయితే కనుక ఒప్పించి దేవుడు అయితే కనుక మోషేని పంపించాడు. తర్వాత 40 సంవత్సరాలు గడిచిన తర్వాత మోషే అయితే కనుక దేవుడిని ఒకటి కోరుకున్నాడట. దేవుడు కోరుకుని, ప్రభువా నేను కూడా కనాను దేశం చూస్తాను, నన్ను కనుక ఒకసారి పంపించు అక్కడికి అన్నాడట. కుదరదు అన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళమంటే మోషే ఏమన్నాడు? కుదరదు అన్నందుకు గాను. మొదటి మాటల్లో కుదరదు అన్నందుకు గాను ఇప్పుడు పాలస్తీనా దేశానికి, ఆ కనాను దేశానికి వెళ్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? కుదరదు అన్నాడట. అదేంటి ప్రభువా, నేను నీకు ఇంత ఇష్టను కదా, నీ కొరకు ఇంత పని చేశాను కదా అని. కానీ వెంటనే ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటే తెలుసా? 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాడు ఆయన. నేను వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళావా? నిన్ను బ్రతిలాడుకుని నేనైతే నీకు పని చేయించుకోవాల్సి వచ్చింది. నేను బ్రతిమలాడుకున్నట్టుగా నీ పని అయితే చేయించాల్సి వస్తుంది. బెదిరించో, కోప్పాడో, కానీ నువ్వు అడిగితే నేను పంపిస్తానంటే మాట్లాడుకన్నాడు. మళ్ళా రెండోసారి కూడా అడిగితే కనుక వెంటనే షటప్ అన్నాడంటే, మాట్లాడక విషయం ఎత్తుకన్నాడు ఆయన. అంత గొప్ప పని చేసిన మోషే కూడా చివరికి దేవుని దగ్గర ఏమైపోయి తెలుసా? తన మాటను నెగ్గించుకోలేని పరిస్థితి తెలుసా? తన మాటను నెగ్గించుకోలేని పరిస్థితి. లోకంలో మనుషులు ఈజీగా తీసుకోకుండా దేవుడు ఏదైనా అన్నాడు అనుకుంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడం. మనుషుల కోసం మీ పద్ధతులు మార్చుకున్నారు అనుకోండి, దేవుని చెప్పిన మాట చొప్పున కాకుండా అవసరానికి తగినట్టుగా మీ పద్ధతి మారితే దేవుని దృష్టిలో మీరు చులకన అయిపోతారు. మీరు దేవునికి ఏమాత్రం ఎన్నిక చేయబడిన వారుగా మాత్రం ఉండరు. ఒకవేళ దేవుని కోసం నిలబడితే కనుక లోకంలో మనుషులు నన్ను నిందిస్తారు కదండి అంటారు మీరు. అదే కదా ప్రాబ్లం, అదే కదా. నేను ఉన్నది ఉన్నట్టుగా నెరవేరిస్తే కనుక మరీ చాదస్తం ఏంటమ్మా, దేవుని చట్టాన్ని ఇంత గొప్పగా ఉండాలా, శాస్త్రాన్ని ఇంత చక్కగా అనుసరించాలా అన్నట్టుగా చాలా మంది హీనంగా మాట్లాడతారు. పర్వాలేదు, మీరు నిందించిన దేవుని దగ్గర మాత్రం నాకు మాత్రం మెప్పు కలగాలి కదా అనుకున్నాను. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు తనవాడు ఒక న్యాయం, పరుణ్ణోకి ఒక న్యాయం కాదని ముందే చెప్పానండి. కయ్యనైతే కనుక తన తమ్ముడైన హేబెల్ని చంపేసేందుకు దేవుడు తన సన్నిధిలోంచి కయ్యని వెలివేసేసాడు. మరి దావీదు కూడా చేసిన పని ఏంటి?
ఒక నమ్మకస్తుడు అనుకున్న ఒక వ్యక్తిని అయితే కనుక నిర్దోషి అనుకున్న వ్యక్తిని చంపేశాడు. దానికి శిక్షగా దేవుడైతే కనుక అతను 4 కుమారులను తీసేసుకున్నాడు. 1కి 4 దేవుని లెక్క ప్రకారం అదే కదా. ఎవరి దగ్గరైనా మనం కనుక అక్రమంగా కనుక ఏదైనా సంపాదిస్తే దానికి 4 అంతలుగా తిరిగి చెల్లించాలన్నాడు. ఆ 4 అంతలు అనుకున్నప్పుడు ఊరియాని చంపినందుకు దావీదు యొక్క 4 పిల్లలను అయితే కనుక దేవుడు తీసేసుకున్నాడు. కళ్ళ ముందు తన పిల్లలు చనిపోతుంటే కనుక దావీదు చూడాల్సి వచ్చింది. శాస్త్రం అంటే ఇంతేనండి, ఏం మార్పు ఉండదు. ఆయన ఏదన్నా ఒక మాట చెప్పాడనుకుంటే కనుక ఆ మాటను ఉన్నట్టుగా నెరవేరుస్తాడు. ఒకవేళ దేవుడు నా ఎడల ఎలాంటి శిక్ష వేస్తాడన్న భయంతో ఒకవేళ కనుక దేవుని చట్టాన్ని అనుసరించి మనం నడిచామనుకోండి, ఆయన నిబద్ధతను బట్టి మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఎవరికి దూరం అయిపోతామట? లోకంలో ఉన్న మనుషులకైతే కనుక మనం నిందాస్పదంగా మారిపోతాం. వారు మనల్ని నిందిస్తారు. ఇది ఎక్కడ గొడవ? మీరు మరీ ఇంత కఠినంగా ఉంటే ఎట్లా? మరీ ఇంత కఠినంగా ఉంటే ఎట్లా? దేవుని మాటనైతే కనుక మీరు ఉన్నట్టుగా నెరవేరిస్తే మేము బ్రతకలేకపోతున్నాం కదా అనుకునే వాళ్ళు ఇప్పుడు కూడా లోకంలో ఉన్నారండి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నవారైతే కనుక చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరీ ఇంత మొండిగా ఉంటే ఎలా కుదురుతుందండి? మీరు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటే ఎలా కుదురుతుందండి? 3 కాళ్ళు ఉంటే 3 అని చెప్తారు, 2 ఉంటే 2 అని చెప్తారు, 4 ఉంటే 4 అని చెప్తారు. అబద్ధం చెప్తే కనుక ఏమవుతుంది? వాళ్ళు దేవుని చిత్తాన్ని కనుక నువ్వు మరొక విధంగా అన్వయించుకు చెప్తే కనుక దాని పర్యవసానం ఏమవుతుందో తెలుసా? అందుచేత ఇక్కడ అన్నాడు, దేవుని శాస్త్రమును అనుసరించే వాళ్ళకి లోకం నుంచి ఏమొస్తుందట? నిందొస్తుంది. నిందను భరించి నువ్వైతే కనుక దేవుని శాస్త్రాన్ని అనుసరిస్తావా? నిందకు భయపడైతే కనుక ఆయన శాస్త్రం అయితే కనుక మార్చుకుని నువ్వైతే కనుక పరిస్థితులకు అనుకూలంగా నువ్వు వెళ్ళిపోతావా? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అది ప్రభుత్వాల మొదలు కూడా సాధారణ పౌరు వరకు ఈరోజు పరిస్థితి తగినట్టుగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తున్నారు. ఎక్కడ వేయాల్సిన గొంతు అక్కడే, అదే గంతు అయితే కనుక అక్కడ వేస్తున్నారు కదా. మనుషుల ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పైతే కనుక ఈరోజు మనుషులైతే తమ జీవితాన్ని పబ్బం గడుపుకున్నట్టుగా గడిపేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ లోకంలో మనుషుల ముందు మీరు చేసే పనులు, మనుషుల పక్షంగా ఈ రోజైతే కనుక ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడుకున్న అవసరం తీర్చుకుంటున్నారేమో కానీ దేవుని దగ్గరకు వచ్చేప్పుడు మాత్రం, దేవుని విషయంలో మాత్రం మీరు ఉన్నట్టుగా కనుక నెరవేర్చకపోతే, ఆయన శాస్త్రాన్ని కనుక ఉన్నట్టుగా కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మాత్రం మీరు దోషులు అవుతారు. ఒకవేళ దేవుని దృష్టిలో దోషులైతే కనుక ఇంకా మనల్ని రక్షించగలిగిన వారు ఎవరు ఉండరు. దావీదైతే కనుక ఈ మాట నాకైతే చెప్తున్నాడు, మనిషి చేసిన శాస్త్రమే మార్చడం కుదరదని చెప్తున్న ఆశ్చర్యస్ రాజు. మరి దేవుని శాస్త్రాన్ని ఈరోజు మనం మార్చగలమా? ఆయన శాస్త్రం అంటే ఏంటో ముందు తెలుసుకోండి. ఆ శాస్త్రానికి తగినట్టుగా ఆయన చిత్తాన్ని ఎరిగైతే కనుక నడుచుకోవటానికైతే కనుక మనందరూ కూడా ప్రయత్నించాలి. ఎవరైతే ఆయన శాస్త్రం అనుసరించి నడుస్తున్నారో ఆడైతే కనుక పలికేటప్పుడైతే కనుక 119 కీర్తనలోనే ప్రారంభం నుంచి వచ్చినప్పుడైతే కనుక ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎవరైతే కనుక దేవుని శాస్త్రం అనుసరించి నడుచుకుంటారో వారికి కలిగే మేలేంటి అనుకున్నప్పుడైతే కనుక ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 119 కీర్తన 9వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు కదా. అని శాస్త్రమును అనుసరించి ఎవరైతే నిర్దోషంగా నడుచుకుంటారో, దేవుని శాస్త్రాన్ని నేను ఉన్నట్టుగా నెరవేర్చానని చెప్పి ఎవరైతే నడుచుకుంటారో వారైతే కనుక ధన్యులు కదా. ఆయన శాస్త్రమును గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకునొచ్చు ఏ పాపమును చేయరు. ఒకవేళ కనుక నువ్వు పాపములోనికి తొలగిపోకుండా ఉండాలనుకుంటే ఆయన శాస్త్రంలో నువ్వేం చేయాలట? ఏదో బలవంతంగా కాదండి. ఈరోజు చట్టం అనుకున్నప్పుడైతే కనుక మన దేశంలో ఒక ప్రభుత్వం వారు ఏర్పరిచే చట్టాలను ఎవరో కూడా హృదయపూర్వకంగా ఎవరు అనుసరించరండి. ఎవరు హృదయపూర్వకంగా అనుసరించరు. అవసరం కదా, లేకపోతే కనుక నేరం అంటారు కదా, లేకపోతే కనుక ఫైన్ కడతారు కదా. అంతే కదా. మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నాం అనుకోండి, వెంటనే పోలీసు వారు ఆపితే కనుక సీ బుక్ ఇవ్వాలి, లైసెన్స్ చూపించాలి, దానికి పొల్యూషన్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, ఇవన్నీ అడుగుతారని. ఇంతకీ వీళ్ళు అడుగుతారన్న ఉద్దేశంతో బలవంతంగా కట్టడమే తప్ప హృదయపూర్వకంగా చేయటం అనేది వీళ్ళకి శాతం అవుతుందా? ఎందుకంటే అమ్మో లైసెన్స్ లేకపోతే ఊరుకోరు కదా, సీ బుక్ లేకపోతే ఊరుకోరు కదా, ఇన్సూరెన్స్ లేకపోతే ఊరుకోరు కదా, పొల్యూషన్ లేకపోతే. ఆ పొల్యూషన్ వెళ్ళి పొల్యూషన్ చెక్ చేస్తారు ఎవరన్నా? ఎవరైనా వెళ్ళినప్పుడు చూడండి, వెహికల్స్ అయితే కనుక చెక్ కోసం వెళ్ళినప్పుడు అయితే కనుక ఏమున్నదండి అక్కడ కనీసం టెస్ట్ కూడా చేయడు, కానీ డబ్బులు తీసుకుని అయితే సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. ఇది పూర్ణ హృదయంతో చేసేది కాదండి. ఇది అవసరం కోసం అంతే, మనుషులు మెప్పించడం కోసం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మీరు చేసే పనులు ఇలా ఉండకూడదు. ఇదైతే కనుక మనుషులు మెప్పించేటట్టుగా మాత్రం కాకుండా దేవుని మెప్పించేట్టుగా పూర్ణ హృదయంతో, ప్రభువా నువ్వు చెప్పావు, నీ చిత్తాన్ని నేను ఉన్నట్టుగా నెరవేరుస్తున్నాను కదా అనుకునేటట్టు ఉండాలి. అమ్మో ఇది చేయకపోతే కనుక దేవుడు ఊరుకోడు, లేనిపోను కూడా మనకెందుకు, చేసేస్తే పోలా, ఓ పాట పాడేస్తే పోలా, ఓ ప్రార్థనకి వెళ్ళిపోతే పోలా, అక్కడికి వెళ్ళి మోకరిచ్చేస్తే పోలా. ఇది లోకంలో చాలా మంది అయితే కనుక ఆచారంగా దాన్ని తీసుకున్నారంతే, సాంప్రదాయంగా తీసుకున్నట్టు. మనుషుల కోసం అయితే కనుక వాళ్ళ ముందైతే గొప్ప చేసుకోవడం కోసమే తప్ప దేవుడైతే కనుక నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని యొక్క శాసనం నీ హృదయంలోనే ఉందా? ఆ శాసనాన్ని అనుసరించి ఈ రోజైతే నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే నీ అవసరానికి తగినట్టుగా అయితే కనుక నువ్వు మార్చుకుంటున్నావా? ఒకవేళ కనుక నువ్వు నిజంగా కనుక ఆయన శాస్త్రంలో అనుసరించి జీవిస్తున్నావు అనుకుంటే మనుషులకు నువ్వు హితంగా ఉంటావా, శత్రువు అవుతావా?
ఒకటే మాట అండి. యేసుప్రభు అయితే కనుక చివరికి వెళ్ళేటప్పుడు యేసుప్రభు తన శిష్యులతో చెప్పిన మాట అంటే తెలుసా? లోకము నన్ను ప్రేమించిందా, ద్వేషించిందా? లోకము నన్ను ద్వేషించింది. యేసుప్రభును ద్వేషించింది లోకం, తెలుసా? ఇప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటారు ఆయన. ఎవరైతే కనుక లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారో యేసుప్రభు చెప్పిన మాటలు ఎవరు అంగీకరించరు. ఎందుకంటే యేసుప్రభులే ఉండాలి అనుకుంటే కనుక ముందు లోకాన్ని అయితే కనుక త్యజించే పరిస్థితి రావాలి. ఈరోజు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అసుఖమో, సంతోషమో, అక్రమమో, అన్యాయమో, దుష్టత్వము, దుర్మార్గత్వం, వాళ్ళ బలహీనతలు ఇవన్నీ వదులుకోవాలి. అలా వదులుకోవాలనుకుంటే కనుక ఎవరికి నచ్చుతుంది చెప్పండి? వదులుకోకపోతే కుదరదు అంటాడు ఆయన. అవి వదులుకోకపోతే కుదరదు అనగానే వీళ్ళ కోపం వస్తుందండి. మరి ఇంత మొండితనం ఏంటి అంటారు, మరి ఇంత మూర్ఖత్వం ఏంటి? ఇది మాట్లాడే మాట అండి. పట్టు విడుపులు ఉండాలి కదా, ఏ ఎండగా గొడుగు పట్టడం నేర్చుకోవాలి కదా అని. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట, లోకము నన్ను ద్వేషించింది. ఎవరైతే కనుక ఈ శాస్త్రమును ఉన్నట్టుగా అనుసరిస్తారో వారిని కూడా లోకం ద్వేషిస్తుందని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు అందరి గురించి ఆలోచిస్తే చుట్టూ ఉన్నవాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? చాలా మంది అంటూ ఉంటారు కదా, నేనంటే చాలా ఇష్టం తెలుసా, మా కుటుంబంలో అందరూ కూడా నన్ను పూళ్ళే పెట్టి చూస్తారు తెలుసా, నా భర్త అయినా నా భార్యనే కానీ నన్ను ఎంత ప్రేమగా చూస్తారన్నారు అనుకోండి, వీళ్ళంత పనికిమాలి వెదలు ఇంకొక లేరని అర్థం. మీ కుటుంబం అంతా నిన్ను ప్రేమించింది, నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రేమించారు, నేను చూసి అందరూ పొగుడుతున్నారు అనుకుంటే కనుక మీరు ఎంత దుర్మార్గులు ఇంకెవరో లేరని అర్థం. మీరు నీతికి నిజాయితీగా నిలబడితే, దేవుని మాటను ఉన్నట్టుగా నెరవేరిస్తే కనుక చాలా మందికి మీరు కోపాన్ని తెప్పించిన వాళ్ళు అవుతారు. చాలా మంది దృష్టిలో అయితే కనుక మీరు నేరస్తులుగా ఉంటారు. ఎందుకంటే మీ మీద నింద మోపుతారు, నీ మీద నింద మోపుతారు. ఉన్నదన్నట్టుగా ఇక్కడ లోకాన్ని బట్టి కాకుండా దేవుని బట్టి నడవటం చాలా ఇబ్బందితో కూడుకుందండి. ద్వేషం అన్నారు అంత, ఒకటే మాట. మిమ్మల్ని చూస్తేనే వాళ్ళైతే కనుక అసహించుకునే పరిస్థితి వస్తుందండి. అందుకనే యేసుప్రభుని చంపేశారు. యేసుప్రభు ఏ తప్పు చేశారంటే కనుక తప్పేమీ లేదండి. దేవుని పక్షంగా బతకమని చెప్పాడు ఆయన, అంతే. దేవుని శాసనాన్ని అనుసరించమని చెప్పినందుకు గాను ఆయన చనిపోయారు, చంపేశారు ఆయన ఘోరంగా. ఈరోజు నిజంగా నువ్వు కూడా అలా ఉన్నావు అనుకో, నిన్ను కూడా అలాగే చంపేస్తారు. అలా కాకుండా నేను ఎత్తి పెట్టుకున్నారు అనుకుంటే, ఎందుకంటే లోకాసువార్త 6 మనం చదువుతున్నప్పుడు మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నారు. మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నారంటే కనుక సంథింగ్ ఇస్ దేర్, మీలో ఎక్కడో ఏదో లోపం ఉంది. మిమ్మల్ని కొనియాడే పరిస్థితి రాదు, మిమ్మల్ని పొగడరు ఎవరో కూడా. అంత లోపలైతే కనుక మీరు చూసైతే కనుక వాళ్ళు మాత్రం ఏమీ అనలేని పరిస్థితిలో ఒకరు మిమ్మల్ని మెచ్చుకుంటారేమో తప్ప, బహిరంగంగా వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని గురించి తప్పే చెప్తారు. మిమ్మల్ని గురించి తప్పే చెప్తారు, ఎవరో కూడా మిమ్మల్ని గురించి మంచిగా మాత్రం చెప్పరు. ఇది రూలు. ఎందుకంటే కనుక ఎవరైతే కనుక దేవుని శాసనాన్ని అనుసరిస్తారో అది లోకపరమైన బలహీనతలు కలిగిన వ్యక్తులకి నచ్చదని. అది అధికారులు అనుకున్నా మరొకరు అనుకున్నా ఖచ్చితంగా నిన్ను తప్పే పెడతారు. కానీ దాన్ని కూడా సిద్ధపడితే అక్కడ ఆ పలికిన పలుకదే, నేను నీ శాసనం అనుసరించి నడుస్తున్నాను కనుక నా మీదకి వచ్చే నిందల నుంచి అయితే కనుక నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చేప్పుడు కూడా నువ్వు జీవించే ఒకరి కనుక విశ్వాస జీవితం ఒకరు ఇబ్బందికరంగా కాకుండా, నీ వలన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. నీ భర్తకి చాలా ఇబ్బంది నీ వలన. నువ్వు దేవుల్లో ఉంటే కనుక నీ భార్యకు కూడా ఇబ్బందే. నువ్వు దేవుని పక్షంగా మాట్లాడితే కనుక నీ పిల్లలకైనా తల్లిదండ్రులకైనా ఇబ్బందే. ఇక చుట్టూ ఉన్న వాళ్ళకో అధికారులకో నాయకులకో వాళ్ళకి నచ్చను కూడా నచ్చుతారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. ఆ మాటకు అవతల వారు ఒప్పుకోరండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చిన్నదాన్ని మీరు అంగీకరించగలరా? ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పగలరా? అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలరా? సత్యమును అనుసరించి జీవిస్తే కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? మీరు ఏదో ఏప్రిల్ 1 విడుదలని ఒక సినిమా ఒకటి ఉంటుందండి. నేను చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లో రిలీజ్ అయింది అది. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కనుక హీరో గారు, శోభన గారనే ఆవిడ హీరోయిన్ గారు. ఆ ఏప్రిల్ 1 విడుదల అన్న రోజునైతే కనుక అందులో అంటే ఒక నీతి సందేశం, వంశీ గారి సినిమా అది. అందులో ఒక సందేశం ఏంటి తెలుసా? ఆవిడ కనుక పెళ్లి చేసుకోవాలనుకుంటే హీరోయిన్ గారిని, హీరో గారు అయితే కనుక ఒక నెల రోజుల పాటు అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని. అప్పటి వరకు అబద్ధాలతోనే బ్రతికిన హీరో గారు, అబద్ధమే అతని జీవితం. అది ఆవిడ పెట్టిన పరీక్ష కూడా కారణం అదేనండి. అబద్ధాలతో రోజు మనమే, అదే రాజేంద్ర ప్రసాద్ గారు దాంట్లో చేశారని కాదండి, హీరో గారే కాదు, మనం అందరం కూడా ఏ అడ్డగా గొడుగు పెడుతూ సందర్భోచితంగా అబద్ధాలు మాట్లాడుకుంటూనే బ్రతుకుతున్నాం. ఆ సమయంలో అయితే కనుక ఆవిడ చెప్తుంది అనమాట, అతని మనస్సాక్షిని బట్టి నువ్వు అబద్ధం చెప్పకుండా ఒక నెల రోజులు ఉండు, అలా కనుక ఉండగలిగితే నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటే చివరికి చావు వరకు వచ్చిందని. ఒక నెల రోజులు అయితే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేందుకు అది సినిమా చూపించినప్పుడు కూడా. ఇక సినిమాలోనే అలా ఉందనుకుంటే కనుక రియల్ లైఫ్లోకి వస్తే కనుక ఒక రోజు కూడా ఉండలేమని దాని అర్థం. ఒక ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్తే కనుక ఒక్క రోజు కూడా ఉండలేవు, ప్రమాదం అయిపోద్ది కదా అని. అతను చావు బతుకుల సమస్య అన్నట్టుగా ప్రాణం మీదకి వచ్చిందండి ఆ రోజు. ఇది లోకంలో అయితే కనుక, అంటే మరి వంశీ గారు ఏ ఉద్దేశించి రాశారో, ఆయనకి మనసులో ఏముండి పెట్టారో నాకు తెలియదు. కానీ నాకైతే మాత్రం తర్వాత అనుకున్నప్పుడైతే కనుక నిజమే కదా. ఒక మనిషి నీతిగా ఉన్నది ఉన్నట్టుగా సత్యమును అనుసరించి జీవిస్తే కనుక లోకంలో మనుషులు బ్రతికినవారు కదా. యేసుప్రభును కూడా అందుకే చంపేశారు. ఈరోజు నువ్వు కూడా అలా ఉంటే కనుక నీ ప్రాణం మీద కూడా వస్తుంది. అయినప్పుడు కూడా పర్వాలేదు, చావైనా పర్వాలేదు, కానీ నేను దేవుని శాస్త్రాన్ని అనుసరించి నడుస్తానని ఎవరైతే అనుకుంటారో
నిజంగానే వారి బ్రతుకులు ధన్యులు. చెప్పాడు కదా అక్కడ, వారైతే కనుక ఏ పాపమును చేయకుండా అయితే కనుక దేవుని దృష్టిలో హితంగా రేపటి దినాన్ని దేవుని సన్నిధిలో అయితే కనుక వారందరూ కూడా చిరకాలము జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఆ నిత్య దీవెన వారు పొందుకుంటారు. మరి అట్టి కృప మనందరికీ దక్కాలని ఆ దేవత దేవుని సన్నిధిలో మనమందరం కూడా నిత్యం ఉండులాగున లోకంలో ఉన్నంతసేపు మనుషుల యొక్క ఇష్టాన్ని బట్టి కాకుండా ఆ దేవుని యొక్క శాస్త్రములను అనుసరించి జీవించాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా, ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించారు. మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రభా ప్రారంభించుకునిచుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. మా కొరకు ప్రభా ఏర్పరిచిన ప్రతి పనిని చక్కగా నెరవేర్చి నేటి దినాన్ని ప్రభా సంతృప్తిగా ముగించుకోవటానికి రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామం బట్టి ఆనందించడానికి కావాల్సిన సహాయం దయచేయమని మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.